నటన మీద ఆసక్తి ఉండడం వల్లే ఆయన నాటక రంగంలోనూ చేశారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రాణం ఖరీదు సినిమాతో 1978లో ఆయన సినీ రంగ ప్రవేశం చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు గారు. మనతో పాటు శివపార్వతి గారు ఉన్నారు. నమస్తే అండి పార్వతి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పార్వతి గారు ఎవరిని కదిపినా సరే ఒక బాధాతప్త హృదయంతోనే ఉన్నారు, మాకు అర్థం అవుతోంది. యాక్చువల్లీ ఇక్కడ మాట్లాడడానికి మాకు కూడా మాట రానటువంటి పరిస్థితి. నాకు ఇప్పుడే అమ్మా నేను ఇప్పుడే న్యూస్ చూశాను. నేను వెంటనే బయలుదేరటం కోసం వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళడానికి. కోట గారి గురించి చెప్పడానికి మాటలు చాలవమ్మా. ఎందుకంటే ఆయన చాలా అద్భుతమైన నటుడు. మనం ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు ఆ కోవకి చెందిన నటుడైన. చాలా కాలం ఎస్వి రంగారావు గారు లేరు, మళ్ళీ రీప్లేస్మెంట్ లేదు అనుకున్నాం. కానీ ఎస్వి రంగారావు గారికి, గుమ్మడి గారికి రీప్లేస్మెంట్ ఇచ్చిన మహానటుడు మన కోట శ్రీనివాస్ గారు. మంచి నటుడు, చాలా అద్భుతమైన పాత్రలు నటించారు. ఆయన విభిన్నమైన పాత్రలు నటించారు. ఒక కోవకి చెందిన పాత్రలు కాకుండా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చిన నటుడు ఆయన. అటువంటి మంచి నటుడితోటి నేను కూడా ఒక 8 సినిమాలు చేయటం జరిగింది వారి కాంబినేషన్ లో. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి మనిషి అయినా ప్రవేశం ఎంత సహజమో నిష్క్రమించడము అంతే సహజమైనప్పటికీ మా ఆర్టిస్టులు, కళాకారులంతా ఒక గూటి పక్షుల్లాగా వేరు వేరు గూళ్ళల్లో ఉన్నప్పటికీ మా మనసు, మా ప్రవర్తన, మా పని అంతా ఒకటే. కాబట్టి మాలో నుంచి ఒక అద్భుతమైన నటుడు వెళ్ళిపోయినప్పుడు మా కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టే ఫీల్ అవుతాం మేమందరం. అతను ఎవరో అని మేము అనుకో, మా ఫీలింగ్ అదమ్మా. అర్థమవుతుంది శివపార్వతి గారు. ఐమ్ రియల్లీ సారీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. కాకపోతే మాకు అంటే సినిమా చూసిన మాకే విధంగా ఉంటే ఆయనతో కలిసి నటించి ఆయనతో పాటు కలిసి ఉన్న పాత్రలు పోషించిన మీకు ఎంత బాధగా ఉంటుందో మాకు అర్థమవుతోంది. సినిమా సెట్స్ లో ఏ విధంగా ఉండేవారండి ఆయన? మిగిలిన ఆర్టిస్టులతో ఆయన ఏ విధంగా ఉండేవారు? చాలా బాగా ఉండేదమ్మా ఆయన ర్యాప్. ఎందుకంటే నేను కూడా స్టేజ్ ఆర్టిస్ట్ కనుక, ఆయన స్టేజ్ నుంచి వచ్చి పరిశ్రమలో స్థిరపడ్డ వ్యక్తి కనుక ఒక స్టేజ్ కళాకారులని ఆయన చాలా గౌరవించేవాడు. ఏదో బుడిబుడి నడకల్లాగా వచ్చి యాక్ట్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు. కాంక్రీట్ గా అన్ని నేర్చుకొని ఒక పాత్ర పట్ల అవగాహన ఉంటేనే వీళ్ళు నటులయ్యారు అనే నమ్మకం ఉన్న వ్యక్తి ఆయన. తర్వాత తెలుగు కళాకారులకి లోపం జరిగిపోతున్న విషయంలో విలవెల్లాడిపోయిన వ్యక్తి ఆయన. మన తెలుగు కళాకారులకి ఒక చిన్న చూపు చూస్తున్నారు, తెలుగు కళాకారులని ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని విలవిల్లాడిపోయిన మనిషి ఆయన. ధైర్యంగా ఎక్కడైనా చెప్పేశారు ఆయన ఆ విషయాన్ని. మాకేం తక్కువైంది, ఇక్కడ కళాకారులకి ఏం తక్కువైంది అని చాలా పోరాడిన వ్యక్తి ఆయన. తర్వాత మా అందరితో కూడా అంటే సెట్ లో కొంచెం గంభీరంగా మేము పోటీ పడేలాగా ప్రవర్తించేవారు ఆయన. అంటే కళాకారుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆ క్షణానికి ఆ టైంకి అనారోగ్యం ఉన్నా, మానసిక ఇబ్బంది ఉన్నా, ఇంకే ఇబ్బంది ఉన్నా సెట్ లోకి వచ్చేసరికి పోటాపోటీగా చెయ్యాలి. ఆయన బాగా చేశారు, ఆయన కంటే బాగా చేయాలి, ఈవిడ బాగా చేసింది, ఈవిడ కంటే నేను బాగా చేసి మెప్పించాలి అనే ఇంటెన్షన్ మాకు క్రియేట్ చేసేవారు ఆయన. రిలాక్స్ అయిపోయి ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా ప్రతి సెకండ్ ఆ పాత్ర గురించి ఆలోచింప చేసేలాగా మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేయగలిగిన మనిషి ఆయన. మీరు ఆయనతో పాటు చేసిన సినిమాల్లో బాగా నచ్చింది కానీ సెట్స్ లో ఎప్పటికీ మర్చిపోలేని సన్నివేశం ఏదైనా ఉందా భారతి గారు? జంచాల గారి సినిమానే ఫస్ట్ ఆయన చేసింది ఆహనా పెళ్ళంట, ఆ తర్వాత ఓహనా పెళ్ళంట సురేష్ ప్రొడక్షన్స్ ఇది చేశామమ్మా. ఇందులో నాకు ఈయన మామగారు మురళీమోహన్ గారు నాకు పేరు, ఈయన మామగారు కోట గారు. నేను ఒక సన్నివేశంలో భర్త చనిపోయి
సాడ్ గా ఫోటో దగ్గర కూర్చున్నప్పుడు ఆయన నన్ను డైరెక్ట్ చేశారు. అంటే జుట్టు ఇలా వేసుకో, అలా ఉండు. అంటే యాక్చువల్గా రిచ్ క్యారెక్టరే అయినప్పటికీ కూడా అతను యాక్సిడెంట్ లో చనిపోతుంది ఆ క్యారెక్టర్. హస్బెండ్ క్యారెక్టర్ మురళీమోహన్ గారు చేశారు. హరీష్ హీరో, అందులో సంగవి హీరోయిన్. ఆ సీన్ లో జంజాల గారు పక్కనే ఉంటే కూడా చెప్పారు, నువ్వు ఇలా కూర్చోవాలి, ఇలా చెయ్యాలి, ఆ ఫోటో దగ్గర ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. నేనేం ఇబ్బంది పడలా. ఎందుకంటే ఒక నటుడు ఇంకొక పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్ అంతా బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అందుకని నాకు చాలా సంతోషం వేసింది. మొన్న మధ్య కూడా జస్ట్ అంటే 2-3 months క్రితం మాట్లాడుకున్నాం. నేను ఫోన్ లో మాట్లాడాను, ఎలా ఉన్నారండి అంటే బాగున్నాను, నాకేంటి పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉన్నాను అన్నారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోస్ వరుసగా ఆయన క్యారెక్టర్స్ ఎన్ని గెటప్స్, ఎన్ని క్యారెక్టర్స్ వేశారు అవన్నీ మనకి ఇంట్లోకి వెళితే కనపడతాయమ్మా. అన్ని ఒక వాల్ మీద, పెద్ద వాల్ మీద పెట్టారు. ఎవరు వచ్చినా ఆ ఫోటోలు దాదాపుగా 700 సినిమాల్లో నటించారంటే ఒక పాత్రకి ఇంకొక పాత్రకి సంబంధం లేకుండా ఉండేది. సంబంధం లేదు. అదొక టిపికల్ కళ్ళు. ఆ కళ్ళు విలన్ పలకగలవు, సెటైర్ పలకగలవు. విచిత్రంగా చాలా అద్భుతమైన నటుడమ్మా. ఆ నటుడిని కోల్పోవడం అవును శివపార్వతి గారు బాధగా అనిపిస్తుందమ్మా. నిజంగానే తీరని లోటు, ఎవరు భర్తీ చేయలేనటువంటి లోటు తెలుగు సినీ పరిశ్రమకి. నిజంగానే ఈ రోజు ఉదయం ఒక బ్యాడ్ డే గానే భావిస్తున్నటువంటి రోజు. థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు. మనతో మాట్లాడడానికి శివారెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. శివారెడ్డి గారు